తెలంగాణ ప్రజలకు మాకు అన్ని విద్యలు తెలుసు, అర్థం అయ్యేటోళ్ళకు అన్ని అర్థమవుతాయి. ఇంతకుముందు రాగా అన్నాడు కదా, ఆ జిగ్నేష్ జోషి అనేటైనను ఆయన బట్టలు ఆయన తాలూకాదారులే కూడా ఇప్పి ఏమేం చేయాలో అవి చేయాల్సిన ఆలోచనలు అందరికీ ఉన్నాయి, ఆ సాహసం కూడా ఉంది. కానీ చేయదలుచుకోలేము మేము ఇంకా. ఇప్పటికీ ఉద్యమం తారాస్థాయికి పోయినప్పుడు దానికి అదే జరిగిపోతుంది. అయితే ఇక్కడ మొదలు చేయాల్సిందంటే మన రాజకీయ నాయకుల బట్టలు ఇప్పాలి. ఇప్పుడు ఏది రాజకీయ బట్టలు వేసుకున్న బట్టలు కాదు. మన రాజకీయ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, ఇంకా మిగతా పార్టీల నాయకులై రాజకీయంగా వీళ్ళను నగ్నంగా నిలబెట్టాలి, జనం ముంగట నగ్నంగా నిలబెట్టాలి. ఇంత మోసం ఎన్నేళ్ల నుంచి జరుగుతున్నది, ఎంతమంది ప్రాణాలు తీసినటువంటి హంతకులు ఈ నా కొడుకులు, ఈ మార్వాడి దోపిడీ చేస్తున్నటువంటి మార్వాడి నా కొడుకులు హంతకులు. ఈ హంతకులు వీళ్ళ దగ్గర పైసలు లేకునేటువంటి చిల్లర నా కొడుకులు తెలంగాణ రాజకీయ నాయకులు అని చెప్పని అది ఎవరైనా కావచ్చు. ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి చెప్తున్నాను నేను, ఎవరిని స్టోర్ చేసే పరిస్థితి లేదు. ఈ మందుని నా తెలంగాణ బిడ్డలు నువ్వు ఇచ్చినటువంటి ఆ పన్నీర్లు, పాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ అన్ని కూడా ఎక్కడెక్కడ తిని వాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాల్సిన కాడ క్యాన్సర్ రోగాలు వచ్చి కిడ్నీలు ఖరాబ్ అయ్యి అప్పుల పాలయ్యి చచ్చిపోతున్నారు కదా. వాటన్నిటికీ కారణమైనటువంటి ఈ పాపపు కూడు వినిపిస్తున్నటువంటి మార్వాడి, కొంతమంది మార్వాడి నా కొడుకు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పైసలు ఏరుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు శవాల మీద పైసలు ఏరుకునే దానికన్నా హీనమైన నీచగాడుదులు మీరు. ఎంత దరిద్రం. మొత్తుకొని సత్యం సంవత్సరంకి వెళ్ళి అనే నాయన వాళ్ళ దొంగలు ఎందుకు అన్ని పైసలు ఎట్లా సంపాదిస్తున్నారు అని చెప్పని. సో బరాబర్ తెలంగాణ ప్రతి రాజకీయ నాయకునికి ఈ లంగా దండాలు చేసేటువంటి దగ్గర వాటాలు ఉన్నాయి. వాటాలు లేకుంటే బహిరంగంగా వచ్చి కొట్లాడముండే. ఇది 5వ తారీఖు జరిగితే 4వ తారీఖు అంతకుముందు రేడ్లు జరుగుతుంటే ఒక్క రాజకీయ పార్టీ దీని మీద ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడిందా రవి ఎవరన్నా? ఒక్క రాజకీయ పార్టీ దీని మీద మాట్లాడిందా? ఇలా నేను ప్రిజర్వ్ చేసుకునే పేపర్లన్నీ నా తెలంగాణ సమాజానికి చూపించాలని చాలా మంది ఆందోళనలు మాట్లాడుతుంటారు. వీళ్ళు వేర్పాటువాదులు, ఎవరైతే ఉగ్రవాదులను మాట్లాడిండు. అరే అవులాగా ఇప్పుడు చెప్పు, దీని మీద ఏం చెప్తావు చెప్పు. ఇన్ని రోజులు మేము చెప్పిందాన్ని ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. నీ ఇంట్లో కూడా వినుంటారు. ఇది పైసల కక్కుర్తి వాడి చిల్లరగాళ్ళు మీరు, దోపిడిదారులు. చాలా బాధతోటి అవమానంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. తెలంగాణను మొత్తం శ్మశానం చేసేటందుకు సిద్ధమై కూర్చున్నారు వీళ్ళు. వ్యాపారస్తునికి పైసల మీద తప్ప వేరే సోయి లేదు. ఇక్కడ కుల వృత్తులు చేసేటువంటి వాళ్లకు, ఇంటి పక్కలకు, ఇంటి ముంగటలకు, ఇంకో కులాలకు ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఉంటది కాబట్టి వాళ్ళు కేవలం పైసల గురించి ఆలోచన చేయరు. వాళ్ళ జీవితాలు నిలుపుకుంటూ నువ్వు బతుకుల నాశనం చేసిన మా ఊళ్ళ మీద, కోటోళ్ళ మీద ఒక నానుడు ఉంటది. తరాజు కింద చింతపండు పెట్టి కొద్దిగా ముగ్గు చేస్తాడు నాయనని. వాడు ఆ తరాజు ఎక్కపోయిండు, బాటలు ఎక్కపోయిండు, వాళ్ళ బతుకులు ఎక్కపోయిండు, వాళ్ళ ఇల్లు ఎక్కపోయిండు. ఆఖరికి వచ్చి ఒక అనకొండ లెక్క తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసుకొని వచ్చిండు. వరల్డ్ కప్ చూడునే ఎంత నైపుణ్యం. అది ఇక్కడ రా నసీన నన్ను ఇట్లా ఒక్కసారి జనానికి చూపింది. తెలంగాణలో ఎంత అద్భుతమైనటువంటి కళారూపాలను ఉన్నాయి, హస్తకళలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ భువనగిరికి వచ్చారు వీళ్ళు, చూడండి. ఇంతకుముందే చెప్పిన నేను, భువనగిరి నుంచి వచ్చిర్రు. ఇగో ఈ జెండా దేనికి, ఏదైనా సమరానికి చిహ్నం. ఇటు రాను రా. ఇగో ఇటువంటి సమరానికి చిహ్నం ఇవన్నీ. ఇగో వరల్డ్ కప్ అని తిరుగుతారు. ఇంత చిన్నగా వరల్డ్ కప్ చేసేది వరల్డ్ కప్పే కదా ఇది. ఇగో వరల్డ్ కప్ ఒకసారి చూపించండి. వీళ్ళ బతుకులు మొత్తం ఆగమవుతున్నాయి, నాశనం అవుతున్నాయి. తెలంగాణ సమాజానికి చూపించదలుచుకున్నా సోయికి రాండ్రి. ఈ మార్వాడి నా కొడుకుల దుకాణాలకు రోడ్డు బంద్ చేయండి. వాళ్ళ దగ్గర వస్తువులు వరుడు బంద్ చేయండి. మనోళ్ళ జీవితాలు రక్తపు కూడు తింటున్నారు ఆ కొడుకులు. మనం వాళ్ళ దగ్గర పోయి, వాళ్ళ దుకాణాలు పోయి బంగారాల బుగులు బంద్ చేయండి. మనోళ్ళ దుకాణాలకు పోండి. కిరాణా షాపులు ఉంటే మనోళ్ళ దుకాణాలలో పోండి. మేము బంద్ చేసి చెప్తున్నాం.
మా తార్నాకాల మా ఇంటి గల్లీలో 10 మంది మార్వాడి దుకాణాలు ఉన్నాయి. ఒక్కటి మనోడు ఉంటే అందరు వాళ్ళ దగ్గర పోని 5 రూపాయలు ఎక్కువ ఇచ్చినా మంచిదే. నీవాడు అనుకోని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దీంట్లో తెలంగాణ ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటే చెప్పిండు మనం పోవాలి, వాళ్లకు ట్యాక్సులు ఉన్న దగ్గర పోయి కంప్లైంట్ చేయాలని చెప్పని. అరే వాళ్ళందరూ కలిసే ఉన్నారు. మొత్తం కంప్లీట్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకులతోని కంప్లీట్ గా కలిసి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ములాఖాత్ అయి దందాలు చేస్తున్నారు. మా బావ ఉప ముఖ్యమంత్రి అంటే ఆ ఉప ముఖ్యమంత్రి అని ఉండే, అరే నువ్వు చేసే దందాలకు కాదురా నేను బావను, నువ్వు చేసే దందాలకు కాదు అని చెప్పనుండే. చెప్తున్నా, తన కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అసొంటి పేర్లు చెప్పి ఇటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. సంటి పిల్లల పాలనలో కూడా విషం కలుపుతున్నటువంటి మార్వాడి దందాలు చేసేటోళ్ళు, వాళ్లకు సహకారం చేస్తున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా దోషులే, వీళ్ళందరూ హంతకులే. బయటికి రాని మంచి పని చేసిండ్రు. మా ఎవరైతే తెల్లారి ఇది జరిగిన తర్వాత బేగం బజార్ లో రేడ్లు చేయొద్దని ఎవరైతే కమిటీ మెంబర్ చెప్పిండ్రో, ఇప్పటి వరకు బేగం బజార్ మొత్తం గల్లీ దుకాన్ రేడ్ చేయనుండే. రేవంత్ రెడ్డి గారు మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇవి 4-5 పట్టి వీళ్ళ దగ్గర కమిషన్లు దొప్పుడు కాదు, వాళ్ళ సంఘాల కమిషన్లు దొప్పుడు కాదు. నిజమైన భారతీయత, నిజమైన భరతమాత ముద్దు బిడ్డలు అయితే తెలంగాణ బిడ్డలను, చిన్న పిల్లలను విషం మోసి చంపుతున్నటువంటి ఈ మార్వాడి దందారా కొడుకులను వాళ్ళ ఇళ్ల మీద పోవాలి. మీ తల్వార్ల దిప్పులు, మీ మాటలు, మీ తుపాకులు మొత్తం వాళ్ళ ఇళ్ల కాడికి పోవాలి, దోపిడిదారుల ఇళ్ల కాడికి పోవాలి. తెలంగాణ అస్తిత్వం పోయింది, బీఆర్ఎస్ అంతా పోయింది. ఎవరు మాట్లాడారు? అరే వీళ్ళ చేతులల్లా భూములున్నాయి, వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్లు చేసుకుంటున్నారు. వీళ్ళంతా కడుపు గాలి గుండె రగిలి మాట్లాడుతున్న ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మనము ఓట్లకు పైసలు ఇవ్వాలి. ఎందుకు వాళ్ళ చేతులు ఎందుకున్నారంటే జనాన్ని పైసలతో కొనాలి కాబట్టి, ఆ పైసలు వాడు సంపాదించిస్తుంది కాబట్టి ఈ మార్వాడి వ్యవస్థ చేతులలో తెలంగాణ రాజకీయ నాయకత్వం బందీ అయిపోయినది. మన బతుకులను గడ్డపార పెట్టి మన ఛాతీల మీద మార్వాడి గడ్డపారలు మన రాజకీయ నాయకులు వేసి గుద్దుతున్నారు, చంపుతున్నారు. మనం సోయికి రాని తెలంగాణ ప్రజలారా, సోయికి రాని తెలంగాణ యువతరవా, సోయికి రాని ఇటువంటి దందాలు చేసే నా కొడుకులను ఎన్నవర్ణం తెలంగాణ నుంచి తరిమేద్దాం. వాళ్ళ స్థానం జైలు అని నిరూపించే స్థాయి దాకా ప్రజల చైతన్యం పోవాలి. మా సొంతలో మాట్లాడతామంటే క్షేత్రస్థాయిలో పోలీసులు పర్మిషన్లు ఇస్తలేరు, అయినా మాట్లాడతాం, వేరే తిరిగి మాట్లాడతాం, భావజాల వ్యాప్తి చేస్తాం, తెలంగాణ ప్రజలను సోయికొస్తా చేస్తాం. ఇవాళ వాళ్ళు ఒక భీకరమైన ప్రమాదమైన పరిస్థితి ఏంటంటే క్షేత్రస్థాయిలో రాజకీయాలకు కూడా వచ్చే పరిస్థితి. ఇటువంటి దొంగలు ఉన్నారు, దొంగలకు సద్దులు మోసేటువంటి తెలంగాణ రాజకీయ నాయకుల లంగాలు వాళ్ళ చేతులు ఉన్నారు. వీళ్ళని తరోగా ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. నూతన రాజకీయ వ్యవస్థను తెలంగాణలో ఎప్పటిదాకా అయితే స్థాపించమో నిద్రపోము, ప్రజలను నిద్రపోనీయమని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తస్మాత్ జాగ్రత్త, వేచి ఉండండి తెలంగాణ యువతరమా. తెలంగాణ క్రాంతిదల్ కదిలింది, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి చెలికేది లేదు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భరతమాతను కాపాడుకునేటువంటి ముద్దు బిడ్డలం బయలుదేరినాం. తెలంగాణ మొత్తం ఒక్క తాడి మీదకి వద్దాం. తుపాకులు పట్టుకొని కొంతమంది త్యాగాలు చేసిరు, తెలంగాణని కొంతమంది త్యాగాలు చేసిరు. ఇక్కడ బయటి రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ తోపిడి చేస్తుంటే కుల వ్యవస్థలు, కుల వృత్తులు మొత్తం నాశనం అయితే బతుకులేక అట్లా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు లేక ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఆత్మహత్యలెత్తు. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణలో సైనికులు కావాలి. తెలంగాణకు ఎప్పుడూ సైనికులకు కొద్దిగా లేదు, కానీ ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తోటి ముందుకు పోవాలి. ఈ దుర్మార్గము దోపిడీ చేస్తున్నటువంటి మార్వాడి వ్యవస్థ, వాళ్ళ చెప్పులు మోస్తున్నటువంటి, వాళ్ళేసే ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులను చీల్చి చెండాడతాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.